వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ నావిగేటర్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్స్ప్రెస్ జేఎస్తో MySQL డేటాబేస్ యూస్ చేసి ఫైల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మన ప్రీవియస్ వీడియోస్లో ఫ్లాస్క్ అప్లికేషన్తో MySQLతో ఎలా ఎలా చేసామో చూసాం. అండ్ ఫ్లాస్క్ అప్లికేషన్తో MongoDBతో ఎలా చేసామో చూసాం. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ జేఎస్తో ఎలా చేద్దామో చూద్దాం. సో ఇది మొత్తం కనెక్షన్ కోడ్ గైస్. సో ఈ ఎక్స్ప్రెస్ జేఎస్తో MySQLని కనెక్ట్ చేసిన కనెక్షన్ వీడియో ఆల్రెడీ మా ప్రోగ్రామింగ్ నావిగేటర్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాం. సో ఇది మొత్తం అక్కడ నుంచే. సో ఇది ఒకవేళ తెలియకపోతే మీరు ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి, సో దట్ మీకు కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవుద్ది. సో దీనికోసం ఇప్పుడు మనం చేసేది ఫైల్ మేనేజ్మెంట్ కాబట్టి సో మనకి కొన్ని ప్యాకేజెస్ కావాలి. సో మల్టర్ అనే ఒక ప్యాకేజ్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే మల్టీమీడియాతో ఏదైనా ఆపరేషన్స్ చేసిన, లైక్ ఇప్పుడు మల్టీమీడియా ఒక వీడియో ఉంది, ఆ వీడియోని మనం ఇన్సర్ట్ చేయాలన్నా రిట్రీవ్ చేయాలనుకున్నా, సో ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలన్నా రిట్రీవ్ చేయాలన్నా, సో ఇవన్నిటి కోసం ఈ మల్టర్ ప్యాకేజ్ యూజ్ అవుద్ది. అండ్ MySQL ఇప్పుడు మనం ఈ కోర్స్ అనేది ఏంటంటే క్రాస్ ఆరిజిన్ అనమాట, ఏ రిక్వెస్ట్ అయినా యాక్సెప్ట్ చేసేటట్టు. సో ఇది స్టార్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సేమ్ అప్లోడ్కి డౌన్లోడ్కి ఏదైతే మనం ముందు ఫ్లాస్క్ అప్లికేషన్తో చేసామో సేమ్ టూ ఎండ్ పాయింట్స్ మనం ఇది చూసి ఈ ఎక్స్ప్రెస్లో కూడా అలానే చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక క్రియేట్ చేసి చూద్దాం, ఒక టూ ఎండ్ పాయింట్స్. సో దీనికన్నా ముందు మనం ఫస్ట్ ఆ మల్టర్ అనే ఉంది కదా, దాన్ని మనం సెటప్ చేసుకోవాలి. అంటే పీడిఎఫ్ ఫైల్స్ని ఎంత స్టోరేజ్ వరకు లిమిట్ చేయడం దానికోసం అనేసి. సో దానికోసం మనం ఒక వేరియబుల్లో దాన్ని స్టోర్ చేద్దాం. ఈ అప్లోడ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ లాగా మల్టర్కి. సో మల్టర్లీ ఇప్పుడు మనం ఫస్ట్ దానికి స్టోరేజ్ ఇద్దాం. సో స్టోరేజ్ మనం మల్టర్ డాట్ మెమరీ స్టోరేజ్. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీనికి లిమిట్ పెడదాం అన్నాం కదా, సో ఆ లిమిట్ కోసం ఇవన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి గైస్, మనం వీటి కోసం ఎక్స్ట్రాగా నేర్చుకోకర్లేదు. సో ఫైల్ సైజ్ ఏంటంటే సపోజ్ ఒక 5 GB, సారీ 50 MB. ఓకే, మనం ఇప్పుడు మల్టర్కి స్టోరేజ్ పెట్టాం, లిమిట్ 50 MB లిమిట్ పెట్టాం. సో ఇప్పుడు రెండు రౌట్లు క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ రౌట్ వచ్చేసి, సో మన రౌటింగ్లో పెట్టి ఇదంతా చేసే బదులు ఇక్కడే మనం దాన్ని పోస్ట్ చేసేద్దాం, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది అండ్ క్లారిటీగా కూడా ఉంటుంది. సో ఎండ్ పాయింట్ నేమ్ అప్లోడ్ అనుకోండి. సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసేది ఏంటి, సింగిల్ ఫైల్. సో అందుకే ఇలా. సో ఇదేం టైపు ఫైల్, ఓకే, ఇదనమాట ఎసింక్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఎసింక్ ఏవేట్ ఆపరేషన్ జరగాలంటే సో దానికోసం ఇది రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్. సో ఇది సింటాక్స్ అనమాట. ఓకే, సో ఇది URL. నెక్స్ట్ మనం ఇక్కడ పంపించే డేటా. సో ఇది మన కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇది మొత్తం. సో ఇప్పుడు మనం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో రాసేది ఏంటంటే, సో ఫస్ట్ మనకి టైటిల్ వస్తుంది రిక్వెస్ట్ బాడీ నుంచి. సో అది మీకు చూపిస్తాను పోస్ట్ మ్యాన్లో మనం ఎలా పంపించాలో ఏంటనేది నెక్స్ట్ మనం ఈ అప్లికేషన్ స్టార్ట్ చేశాక ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ అనేది మనం ఆ పారామీటర్లో పంపిస్తాం. సో ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మన ఫైల్ అనేది ఇప్పుడు ఏ ఫైల్ మనకు అప్లోడ్ అవ్వలేదు, ఎంప్టీ ఫైల్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. రిటర్న్ దేని చేయాలి, రెస్పాన్స్లో పంపించాలి. సో రెస్పాన్స్కి స్టేటస్ ఏం పంపించాలి, 400, సారీ 400.
నెక్స్ట్ దీంతో పాటు ఏదైనా మెసేజ్ పంపించాలి కదా, సో దానికోసం ఈ సెండ్ అనమాట. మెసేజ్ మెసేజ్ ఏమైనా పంపిస్తాం. నెక్స్ట్ లైక్ నో ఫైల్ అప్లోడెడ్ అలా. ఓకే, ఇది ఎప్పుడు ఫైల్ ఏదైనా అప్లోడ్ చేయకపోతే, లేకపోతే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు మనం ఆ వచ్చే అవుట్పుట్ ఎన్ని రోస్ ఉంటాయి కదా, వాటి కోసం మనం ఇది. సో ఇది ఎసింక్ కాబట్టి ఎవైట్ యూస్ చేయొచ్చు. సో మన కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మనం ఎక్కడైనా సరే MySQL యూస్ చేసేటప్పుడు కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ కానీ కర్సర్ క్రియేట్ చేయడం కానీ ఇది మొత్తం ఉంటుంది. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఆ క్వెరీని ఇక్కడ రాయాలి. ఇన్సర్ట్ ఇంటూ మీడియా అండర్ స్కోర్ క్వేరీ. ఆ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ ఇవ్వాలి. నెక్స్ట్ సైజ్, ఫైల్ డేటా, ఇవన్నీ కాలమ్స్ అనమాట అందులో. నెక్స్ట్ ఈ ఇన్సర్ట్ కమాండ్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మార్కులు అంటే ఏంటంటే ఇవి మనం డైనమిక్గా ఇస్తాం. అంటే ఇప్పుడు మనకి బయట నుంచి పాస్ చేయాలి. మనకి ఇవన్నీ ఈ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అనమాట. ఆ టైటిల్ కానీ ఆ సైజ్ కానీ, సైజ్ మనకి ఎలా వస్తుంటే ఫైల్ డాట్ సైజ్ మెథడ్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఆ డేటా డేటా ఏంటంటే బఫర్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఫైల్ డాట్ బఫర్. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక ఇప్పుడు మనం ఏం చెయ్యాలి. సో ఇప్పుడు మనం ఎంతవరకు మనది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇక్కడికి ఎగ్జిక్యూట్ అయ్యాక సో ఇది ట్రై లోపలే ఉండాలి. సో ఇప్పుడు మనం అది ఇన్సర్ట్ అయిందా లేదా, ఇప్పుడు ఆ ఇన్సర్ట్ అయితే మనకు ఆ ఫీల్డ్ ఐడి కావాలి కదా. సో మనకి అది యూజ్ అవుద్ది రిట్రీవింగ్ టైం అప్పుడు. సో దానికోసం ఇది. ఇప్పుడు ఆ రో ఐడి మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేశాక మనం ఆ రో ఐడి తోటి రిట్రీవ్ చేసుకుంటాం. సో దానికోసమని. సో ఇప్పుడు మన రో ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రెస్పాన్స్ సెండ్ చేయాలి కదా. మనం ఏంటి సెండ్ చేస్తాం 200. నెక్స్ట్ మెసేజ్ ఏదైనా పంపించాలా, ఆర్ ఎల్స్ మీరు ఏదైనా పేరోడ్ లాంటిది పంపించాలనుకుంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు స్టేటస్ ఉంది కదా, ఆ స్టేటస్ని సక్సెస్ అని పంపిద్దాం. నెక్స్ట్ దీంతో పాటు ఎక్స్ట్రాగా ఒక మెసేజ్ని మనం పంపించాలనుకున్నాం కదా, ఆ మెసేజ్ మనకి యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఆ మెసేజ్ని ఎలా పంపించాలి, ఆ మెసేజ్ ఏమని పంపిస్తామంటే లైక్ ఇప్పుడు మీకు నచ్చింది పంపించుకోవచ్చు, ఫైల్ అప్లోడెడ్ అలా. సో దీంతో పాటు నెక్స్ట్ మనం ఇప్పుడు ఆ మనకు ఏదైతే మనకి ఆ కనెక్షన్ నుంచి వస్తుందో అంటే ఇప్పుడు ఫీల్డ్ ఐడి వస్తుంది కదా, ఆ ఫీల్డ్ ఐడిని మనం యూస్ చేయాలి కదా. అది అది డేటాలో పంపిద్దాం. సో దట్ మనకి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో అది యూజ్ అవుద్ది. సో ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. ఓకే, ట్రై ఇక్కడితో క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే దానికోసం ఈ ఎర్రర్ అనమాట. ఎర్రర్లో కూడా మనం రెస్పాన్స్ పంపించాలి కదా. ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే దానికోసం మనం పంపించడానికి ఇది. సో 500. సో ఇది మొత్తం కాపీ చేద్దాం సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టేటస్ కూడా 500 మారుద్దాం. స్టేటస్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఫైల్ నాట్ అప్లోడెడ్, ఫైల్ అప్లోడ్ ఎర్రర్ అని పెడదాం. సో ఇక డేటా ఏం రాదు ఎందుకంటే ఎర్రర్ వస్తుంది కాబట్టి. ఆ ఎర్రర్ని మనం బయటికి పంపిద్దాం. సో ఎర్రర్తో పాటు మెసేజ్ పంపిద్దాం.
ఓకే. ఓకే. ఇక్కడతో ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలి అప్లోడ్ చేసేటప్పుడు అవి టైటిల్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏ టైటిల్ అదే ఒకవేళ ఏ ఫైల్ అప్లోడ్ అవ్వకపోతే రిటర్న్ చేసేస్తాం డైరెక్ట్గా. ఒకవేళ అయితే అది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే దానికి క్యాచ్ బ్లాక్, ఒకవేళ రాకపోతే ఇది వస్తుంది. ఓకే, ఈ ఎండ్ పాయింట్ ఇక్కడికి ఓకే. నెక్స్ట్ ఏంటంటే అప్లోడ్ ఐడికి. సో ఇప్పుడు ఇది అప్లోడ్ అయ్యింది కదా, సో దాన్ని మనం రిట్రీవ్ చేయాలి కదా. సో దానికోసం మనం ఇంత చేయలేం. సో దీనికోసం మనం జస్ట్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఇప్పుడు అంత కోడ్ కొట్టలేం కాబట్టి టైం సేవింగ్ పర్పస్. సో ఇది ఫస్ట్ అప్డేట్ చేద్దాం. ఇది గెట్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేద్దాం బేస్డ్ ఆన్ దేని ప్రకారం అంటే ఆ ఐడి ప్రకారం. నెక్స్ట్ ఇది సింక్ అవైట్. సో దీనికి ఇది ఏమి ఉండదు, అప్లోడ్ సింగిల్. ఇప్పుడు రిక్వెస్ట్ వస్తుంది. సో మనం ఏం పంపిస్తాం, పెరమ్స్లో పంపిస్తాం కాబట్టి కాన్స్ట్ ఐడి రిక్వెస్ట్ డాట్ పెరమ్స్. ఓకే, మనకి ఎక్కడితో ఐడి వచ్చింది. సో ఆ ఐడిని మనం ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఫైల్ అప్లోడ్ ఏంటి లేదు కాబట్టి దీన్ని మనం తీసేయచ్చు. ఇప్పుడు ట్రై క్యాచ్లా. సో ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది సేమ్ ఎగ్జిక్యూషన్ కానీ ఇక్కడ క్వేరీ మారుద్ది. సో ఈ క్వేరీ ఏంటంటే స్టార్ ఫ్రమ్ మీడియా అండర్ స్కోర్ క్వేరీ వేర్ అంటే మనకి ఐడి ప్రకారం రావాలి కాబట్టి వేర్ ఐడి ఈక్వల్ టు. సో ఈ క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇది ఎందుకోసం పెడతారనేది. సో ఇక్కడ మనం ఐడి పంపించాలి. సో ఇక్కడతో మనకు బాగానే అవుద్ది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇన్సర్ట్ ఏమవుతుంది కాబట్టి ఈ లైన్ ఉండదు. సో ఇప్పుడు మనకి ఒకవేళ మనకి ఏదైనా డేటా రిట్రీవ్ అయితే సరే మనకి ఆ రో లెంత్ పెరుగుద్ది కదా. సో ఆ రో లెంత్ 0 అయింది అనుకోండి, మనకి ఇప్పుడు ఏం యూజ్ లేదు. అంటే మనం సింపుల్గా రిటర్న్ చేసేవచ్చు. అంటే ఎంప్టీ డేటా మనకి ఏ డేటా రాలేదనేసి మనం సింపుల్గా రిటర్న్ చేసేవచ్చు. సో దీనికి 404 పెట్టి, సో అసలు నీకు ఈ స్టేటస్ కోడ్ అంటే ఏంటి, ఈ మెసేజ్ ఎందుకు పంపిస్తున్నారు, ఇది మొత్తం మీకు పోస్ట్ మ్యాన్లో చూపించేటప్పుడు కొంచెం క్లారిటీగా అర్థమవుద్ది. ఇప్పుడు కొంచెం సో ఈ స్టేటస్ కోడ్ అన్నీ మనకి పెద్ద పెద్ద రియల్ టైమ్ అప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం యూజ్ అవుతాయి. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ మనకు వచ్చేది ఏ టైపో చూసుకోవాలి. సో దానికోసం ఇక్కడ మనం కొంచెం కష్టపడాలి. సో ఆ మీడియా ఫైల్ మనం సేవ్ చేద్దాం అనుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ అది ఏ ఎక్స్టెన్షన్ చూసుకోవాలి. సో మనకి ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ఎలాగ వస్తుంది. సో మనకి ప్యాకేజ్ యూస్ చేసుకుంటాం. దానికోసం మనకి మీడియా ఫైల్ డాట్ టైటిల్, ఈ టైటిల్ని లోవర్ కేసులో మార్చి చూద్దాం. సో ఓకే, దీన్ని బట్టి మనకి ఫైల్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఎక్స్టెన్షన్ నేమ్ అని పెట్టగానే దాని లోవర్ కేస్ చేస్తాం. ఒకవేళ క్యాపిటల్ పిఎన్జీ ఉన్నా సరే మనకి స్మాల్ పిఎన్జీలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి అలా ఎన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఒక జేపీజీ, జేపీఈజీ, పిఎన్జీ, పీడిఎఫ్, ఎంపీ4 ఇలా బోల్డ్ ఉంటాయి. సో అవన్నిటినీ మనం ఇక్కడ యూస్ చేయాలి. సో అవన్నిటి ఇప్పుడు కొట్టాలి కాబట్టి కంటెంట్ టైప్స్ అని పెడదాం. సో ఇప్పుడు అవన్నీ పేస్ట్ చేయాలి. సపోజ్ ఒకవేళ జేపీజీ అనుకోండి, దాని కంటెంట్ టైప్ ఏమవుద్ది. సో ఈ కంటెంట్ టైప్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందో నేను మళ్ళీ చెప్తాను.
ఓకే. సో ఇలా ఇలా ఒక 5 రాయాలి. జస్ట్ శాంపుల్కి ఒక 5 రాసి చూద్దాం. ఓకే. నెక్స్ట్ జేపీజీ కూడా సేమ్. నెక్స్ట్ ఒకవేళ పిఎన్జీ అయితే అది కూడా ఇమేజ్ కదా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పీడిఎఫ్ అయితే అది ఇమేజ్ కాదు కాబట్టి అప్లికేషన్ అయినా అవ్వచ్చు, పీడిఎఫ్ అయినా. నెక్స్ట్ అది ఒకవేళ MP4 అయితే దానికోసం ఇది వీడియో ఆర్ MP4. సో ఇవన్నీ జస్ట్ నార్మల్వి, మీకు కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు వీటిని మన హెడర్స్లో పెట్టాలి కదా. అంటే ఇప్పుడు మన రిజల్ట్లో మనం హెడర్స్ పెడతాం కదా రిటర్న్ టైప్లో, ఆ హెడర్ కోసం అనమాట. సారీ, సెట్ హెడర్. ఈ హెడర్లో పెట్టి మనం పంపించాలి ఈ కంటెంట్ టైప్ ఏంటనేది. సో ఇప్పుడు ఆ కంటెంట్ టైప్ ఏమనేది. సో క్యాపిటల్ సి పెడదాం, మనకి రిట్రీవ్ అయ్యేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. సో మన కంటెంట్ టైప్ అనేది మనం ఇక్కడ పెట్టాం కదా, ఈ కంటెంట్ టైప్స్లో ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ఉండాలి. సో మనం ఫైల్ ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉంది, జస్ట్ ఇక్కడ రిట్రీవ్ చేసాం కదా. సో ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ని ఇక్కడ యూజ్ చేస్తాం, దాన్ని బట్టి మనకు కంటెంట్ టైప్ వస్తుంది. సో లేకపోతే ఇది అప్లికేషన్ అవుట్ స్ట్రీమ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు అప్లికేషన్ ఉంది కదా. సో ఆక్టెట్ స్ట్రీమ్ అని ఉంటుంది, అది దేనికైనా అవైలబుల్ అవుద్ది. సో దేనికైనా యాక్సెప్ట్ చేసుకుంటుంది, దానికోసం ఈ అప్లికేషన్ ఆక్టెట్ స్ట్రీమ్. సో ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు మనం స్టేటస్ హెడర్ని సెట్ చేసాం, అదే రెస్పాన్స్ హెడర్ని. సో దీంతో పాటు మనం కంటెంట్ డిపోజిషన్ కూడా పెట్టాలి. అంటే మనకి అటాచ్మెంట్ ఉంటుంది కదా, దానికి ఫైల్ నేమ్ పెట్టడం. అంటే ఇప్పుడు మనం మీడియా సో అది కూడా పెడదాం. సో ఇది మొత్తం మీరు అంత డీటెయిల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ సో ఇదంతా జస్ట్ నార్మల్గా నేర్చుకుంటే చాలు. మీరు దీనికోసం పెద్ద యూజ్ చేయాల్సిన లేదు, మ్యాక్సిమం ఎక్కడ యూజ్ చేయరు. సో మనకి ఎర్రర్ ఏం రాకుండా చూసుకోవడం కోసం ఇది పెట్టాం. మన అటాచ్మెంట్ ఫైల్ నేమ్ మన మీడియా ఫైల్ నేమ్ ఇద్దాం. సో మన మీడియా ఫైల్కి టైటిల్ ఉంటుంది కదా. సో ఇదనమాట. నెక్స్ట్ కంటెంట్ లెంత్ కూడా పెట్టాలి, మన సైజ్ వస్తుంది కదా. సో ఇప్పుడు మన కంటెంట్ లెంత్ మన మీడియా ఫైల్ సైజ్ అంతా. ఓకే. నెక్స్ట్ ఈ రెస్పాన్స్ మనం ఇప్పుడు పంపిద్దాం. ఇప్పుడు ఇవన్నీ హెడర్స్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు సో ఇప్పుడు మనం మీడియా ఫైల్ డాట్, ఇప్పుడు మనం సైజ్ ఉంది కదా, ఆ ఫైల్ని పంపించాలి. సో ఇప్పుడు ఆ ఫైల్ని మనం ఇక్కడ పంపిస్తాం. సో ఆ ఫైల్ని డైరెక్ట్గా పంపించేద్దాం. ఓకే, ఇంతవరకు ట్రై క్యాచ్. ఇప్పుడు క్యాచ్. ఇప్పుడు క్యాచ్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఎర్రర్ వస్తే అది క్యాచ్ బ్లాక్లోకి వస్తుంది.
సో దీనికోసం మనం ఇక్కడ ఈ స్టేటస్ కూడా పంపిస్తాం. నెక్స్ట్ ఫెయిల్డ్ ఇన్ డౌన్లోడ్ ఎర్రర్ అని పెడదాం. సారీ, నెక్స్ట్ ఏదైనా ఎర్రర్ మెసేజ్ వస్తే ఇక్కడ మెసేజ్ వస్తుంది. సో ఇది సెకండ్ ఎండ్ పాయింట్. సో సెకండ్ ఎండ్ పాయింట్లో మీరు చూసినట్లయితే మనం ఐడి పేరెంట్స్ నుంచి తీసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఫెచ్ చేస్తాం. మనకు ఒకవేళ వస్తే ఆ మీడియా ఫైల్లోనే ఉంటుంది అది. సో ఆఫ్టర్ దట్ మీకు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ కొనుక్కోవడానికి ఇచ్చేసాం. ఎక్స్టెన్షన్ ఎందుకు కొనుక్కున్నామంటే ఆ కంటెంట్ టైప్ మనం ఇక్కడ హెడర్లో పెట్టాలి కదా, దానికోసం ఇది. సో నెక్స్ట్ ఈ డిస్పోజిషన్, ఇది ఫైల్ నేమ్ పెట్టడానికి. నెక్స్ట్ ఈ కంటెంట్ లెంత్ ఎందుకంటే మన సైజ్ తెలియడానికి. సో ఫైనల్లీ మనం ఆ ఫైల్ని సెండ్ చేసాం. సో ఇది గైస్ ఎక్స్ప్రెస్.js విత్ MySQL కనెక్షన్. సో ఇది ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఇది ఒకసారి స్టార్ట్ చేసి మనం మన పోస్ట్మెన్లోకి వెళ్ళి ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం. సో దట్ మీకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం పెట్టాం కదా, ఒకసారి సర్వర్ స్టార్ట్ చేసి చూద్దాం. సో ఈ కమాండ్ ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, సర్వర్ ఇస్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో ఇదనమాట. సో మనం ఇది ఏదైతే పెట్టాం ఫైల్ టైటిల్. సో ఇప్పుడు సపోజ్ ఒక వీడియోని ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో ఇది మన డమ్మీ వీడియో. సో ఒక వీడియో ఒకసారి అప్లోడ్ చేసి చూద్దాం. ఓకే, సక్సెస్. మనకి ఇక్కడ ఐడి వచ్చింది చూసారా, ఇది మన ఐడి. ఈ ఐడి మనకి రిట్రీవింగ్ పర్పస్ యూజ్ అవుతాను కదా. సో ఇక్కడ మనం పంపించాం కదా, సో ఇక్కడ మనం స్టేటస్ మెసేజ్ ఫీడ్ డేటా, అది అనమాట స్టేటస్ మెసేజ్ డేటా. సో ఆ ఐడి ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో ఐడి ఇక్కడ పాస్ చేసాం కదా. సో ఐడి బట్టి మనకి ఇక్కడ డేటా వస్తుంది కదా, అడ్రస్ పెట్టి. అది ఒకసారి చూద్దాం. సో మనకు వచ్చింది 53. సో ఐడి ఇక్కడ పెడదాం, కనపడదాం. సారీ, ఇది కింద పెట్టాను. సో ఇది మనకు అర్థం కాదు కదా, అంటే ఇది ఒక వీడియోని బయట 64లో వేసి ఉంచుతుంది. సో ఇది బయట ఇది మీకు అర్థం కాదు. సో దీనికోసం మనం ఒక ఫ్రంట్ ఎండ్ కోడ్ క్రియేట్ చేసి ఆల్రెడీ ఒక ఫ్రంట్ ఎండ్ కోడ్ క్రియేట్ చేసి ఉంచాం. సో దీనికి మనం ఇక్కడ ఎండ్ పాయింట్స్ పెట్టాం. ఇది అప్లోడ్కి, ఇది పోస్ట్ మెథడ్ అండ్ ఇది ఫార్మ్ డేటా. నెక్స్ట్ ఇది మళ్ళీ రిట్రీవింగ్కి. సో ఐడి ప్రకారం వస్తుంది కదా, ఇది ఐడి. సో ఇది మొత్తం. సో దీని మొత్తాన్ని ఒకసారి మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. సో సో ఇదిగోండి గైస్, ఇక్కడ మనం టైటిల్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ మన టైటిల్ ఏంటంటే ఫైల్స్ అని ఇద్దాం. ఓకే, అక్కడ ఇమేజ్ కూడా ఇద్దాం. నెక్స్ట్ వీడియో కూడా ఒకటి పెడదాం. అంటే ఇప్పుడు అన్ని టైప్స్కి అది యాక్సెప్ట్ అవుతుందో లేదని దానికోసం పెడదాం, సబ్మిట్ చేద్దాం. సో మీకు చూసినట్టు ఇది ఇమేజ్, ఇది శాంపుల్ డాక్ అనేది, అంటే మన ఆల్రెడీ ఈ ఫైల్లో ఉన్నదే, ఈ టెక్స్ట్ ఫైల్లో ఆల్రెడీ శాంపుల్ డాక్ ఉంటుంది. సో ఇన్సైడ్ కంటెంట్ మనం చూపించడానికి ఇది. సో ఇది వీడియోని పాస్ ప్లే చేసుకోవచ్చు. సో ఇది గైస్ మనకి ఎక్స్ప్రెస్.js తో MySQL డేటాబేస్ని కనెక్ట్ చేసి అండ్ విత్ ఫైల్ ఆపరేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు వీడియోని కానీ డాక్యుమెంట్ని కానీ ఇమేజ్ని కానీ నువ్వు గెట్ కానీ పోస్ట్ కానీ చేసి రిట్రీవ్ చేసుకోవడం, డిలీట్ కూడా ఉంటుంది. సో ఇది మనం జస్ట్ ఇలా కూడా చేయొచ్చు అని చూపించడానికి కోసమే. సో ఈ సర్వర్ నడిపేద్దాం. సో మీకు ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ ఎక్కడ నుంచి వచ్చిందంటే, ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ మేము డిస్క్రిప్షన్లో పెడతాం, గిట్హబ్ లింక్ పెడతాం. సో దట్ మీరు అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. మేము ఓవరాల్ కోడ్ కూడా పెడతాం, మొత్తం కోడ్. మీకు కావాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది గైస్. నెక్స్ట్ ఇప్పుడు మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, నెక్స్ట్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా
అసలు పోస్ట్ మ్యాన్లో ఎలా చెక్ చేయాలి తెలియకపోయినా, పోస్ట్ మ్యాన్లో ఎందుకు అలా వస్తుంది, ఏవైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఏ డౌట్స్ కానీ ఉన్నా సరే మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మా మెయిల్కి మీరు జస్ట్ మా మెయిల్తో టచ్ అవ్వండి. సో దట్ మేము కూడా మీకు కాంటాక్ట్ అవుతాం. సో దట్ మేము కలిసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon, guys. See you on the next video. Bye.